అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈరోజు డైలీ న్యూస్ అనాలిసిస్‌లోకి వెళ్లే ముందు ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్‌గా 2 రోజుల భూటాన్ దేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, భూటాన్ అనేది మనకు నైబర్‌హుడ్‌లో ఉన్న దేశాల్లో కాన్స్టెంట్‌గా మన ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్ ఏదన్నా ఉందంటే అది భూటాన్ మాత్రమే. ఎందుకంటే మనం నేపాల్‌ని తీసుకున్నా, పాకిస్తాన్‌ని తీసుకున్నా, ఆఫ్ఘనిస్తాన్‌ని తీసుకున్నా, అలాగే ఇటువైపు బంగ్లాదేశ్‌ని తీసుకున్నా, అలాగే శ్రీలంకని తీసుకున్నా, మాల్దీవ్స్‌ని తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ ది అదర్ టైమ్ హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడో ఒకప్పుడు మనకు కొంచెం డిఫరెన్సెస్ వచ్చిన సందర్భాలు, కొంచెం గ్యాప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ భూటాన్‌తో మాత్రము మనం ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్పే మెయింటైన్ చేశాము. వాళ్ళకు మిలిటరీ సపోర్ట్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించిన ఫారిన్ అఫైర్స్‌లో కూడా మనమే కీలక భూమిక పోషిస్తాం. ఎందుకంటే ఇండియా ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద డిసైడింగ్ ద ఫారిన్ పాలిసీ ఆఫ్ భూటాన్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే వాళ్ళ మిలిటరీ కూడా ఏమీ సబ్స్టాన్షియల్ మిలిటరీ కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది భూటాన్ పోలీస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళ మిలిటరీ ఈజ్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. సో వాళ్ళకు బార్డర్ ప్రొటెక్షన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మనము ఇంతకుముందు కూడా చూసినట్టయితే చుంబి వ్యాలీ లో ఎప్పుడైతే చైనా వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ అలాగే ట్రాన్స్గ్రెషన్స్ చేసినప్పుడు ఆ చుంబి వ్యాలీని మనము ఆ ట్రై జంక్షన్ ఏదైతే ఉందో ఇండియా, భూటాన్ అండ్ చైనా ట్రై జంక్షన్ ఏదైతే ఉందో ఆ ఆ ట్రై జంక్షన్ లో చైనా చేసిన ట్రాన్స్గ్రెషన్స్ ని మనం నిలువరించి మనం ఆపి మనము భూటాన్ యొక్క సావర్నిటీని మనము ఇంటిగ్రిటీని మనము డిఫెండ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా భూటాన్ కి మనకు ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే పిఎం మోడీ ఇనాగ్రేట్స్ కాలచక్ర విత్ హిస్ మెజెస్టీ ద కింగ్ అండ్ హిస్ మెజెస్టీ ద ఫోర్త్ బ్రుక్ గ్యాల్పో. Discussions focused on energy, trade, technology, connectivity, including progress on Gelafu Mindfulness Project. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఈసారి అంటే గెలఫు మైండ్ఫుల్నెస్ ప్రాజెక్ట్. ఇండియా రీఅఫర్మ్డ్ ఇట్స్ సపోర్ట్ ఫర్ భూటాన్స్ 5-year plan and inaugurated the పునాట్స్ సాంగ్చూ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో భూటాన్ లో మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఎలక్ట్రికల్ నీడ్స్ కి మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఇంత ముందు కూడా చేశాము. ఇప్పుడు లేటెస్ట్ గా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఇది. సో he also inaugurated the Kalachakra empowerment ceremony in Bhutan, joining the Bhutanese king at global peace prayer festival for Kalachakra ritual. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 3 పాయింట్స్. ఒకటి, కాలచక్ర inaugurated Kalachakra empowerment ceremony. Second, inaugurated Punat Sangchu 2 hydroelectric project. థర్డ్, గెలఫు మైండ్ఫుల్నెస్ ప్రాజెక్ట్. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 13th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్. Sikkim to host 13th International Tourism Mart from 13th November to 16th November. It is an annual flagship event inaugurated by the Ministry of Tourism. The aim to showcase the tourism potential of the entire Northeast region, the Astha Lakshmi of India. Hosting the event in Gangtok holds special significance. Sikkim has earned national international acclaim as a model sustainable responsible tourism with pristine landscape, organic farming practices, spiritual heritage and vibrant local culture. నోట్, సిక్కిం ఇస్ ఓన్లీ 100% ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్కిం క్యాపిటల్ ఏదైతే ఉందో గ్యాంగ్టాక్, అక్కడ ఈ 13th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ టూరిజం మార్ట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న సస్టైనబుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసము ఇది చేయడం జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే November 14th ఈజ్ వరల్డ్ డయాబెటీస్ డే. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజునే మనకు చిల్డ్రన్స్ డే కూడా ఉంది. అండ్ దురదృష్టవశాతం ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ అనేది ఎక్కువగా రావడం మనం గమనించవచ్చు. బికాస్ ఆఫ్ ఒబెసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇలాంటి కారణాల వల్ల. సో వరల్డ్ డయాబెటీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 14th November 2025, commemorating the birth anniversary of Sir Frederick Banting, the one who discovered insulin. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇన్సులిన్ అనే కాంపోనెంట్ ని ఇనిషియల్ గా పిగ్ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దాంట్ నుంచి ఈ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సులిన్ అనే కాంపోనెంట్ బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అనేది ఆయన కనుక్కోవడం జరిగింది. కానీ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే పిగ్స్ ని, పందుల్ని బుచ్చర్ చేయాలి. ఆ పరిస్థితి అంత రిఫైన్ పద్ధతి కాదు, అంత సొఫిస్టికేటెడ్ పద్ధతి కాదని మెల్లగా మనము జెనెటికల్లీ మాడిఫైడ్ ఈకోలై ఏదైతే ఉందో ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ ఈకోలై ద్వారా మనము ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇప్పుడు
then there is no more butchering of animals. We are producing insulin from genetically modified organisms, microorganisms. సో ఈ మొత్తం ఇన్సులిన్ రెవల్యూషన్ కి ఏదైతే నాంది పలికారో అది సర్ ఫ్రెడరిక్ బ్యాటిక్ అని చెప్పవచ్చు. థీమ్ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ టు అవేర్నెస్ అండ్ యాక్సెస్ టు కేర్. The day was founded by International Diabetes Federation (IDF) and WHO in 1991. The day recognizes the need for timely consultation with an experienced specialist as key to effective management and its prevention. Okay, the next విషయానికి వస్తే 8th Namdapa Butterfly Festival. It is held between 26th and 28th November at Namdapa National Park and Tiger Reserve, Arunachal Pradesh. సో నామ్దాపా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ నామ్దాపా బటర్ఫ్లై ఫెస్టివల్ అనేది November 26th నుంచి 28th జరగడం మనకు గమనించవచ్చు. ద ఫెస్టివల్ ఈస్ హెల్డ్ ఇన్ కచాంగ్ విలేజ్, మియావ్, ద గేట్వే టు ద పార్క్ ఇన్ Changlang district. It celebrates the region's rich biodiversity and aims to promote ecotourism and conservation awareness. సో ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఒక బటర్ఫ్లైస్ ఒక స్పీసీస్ యొక్క ప్రాముఖ్యత ఎంత అంటే, బటర్ఫ్లై అనేది చాలా సెన్సిటివ్ స్పీసీస్ ఎకోసిస్టమ్ లో. ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి పర్యావరణంలో, ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఫస్ట్ అఫెక్ట్ అయ్యేది బటర్ఫ్లైస్. సో బటర్ఫ్లైస్ కనుక అక్కడ అబండెంట్ గా ఉన్నాయి, డైవర్సిఫైడ్ గా ఉన్నాయి అంటే ఆ ఎకోసిస్టమ్ థ్రైవింగ్ అవుతున్నట్లు లెక్క. బటర్ఫ్లైస్ కనుక ఏదైనా మాడిఫికేషన్స్, వాటి కలర్ మాడిఫై అవుతున్నా, లేకుంటే అవి చచ్చిపోతున్నా, లేకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే ఆ ఎకోసిస్టమ్ అనేది ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. సో అక్కడ బటర్ఫ్లైస్ థ్రైవ్ అవుతున్నాయంటే ఆ ఎకోసిస్టమ్ అనేది చాలా బాగుందని అర్థం. సో ఓవర్ 500 స్పీసీస్ ఇంక్లూడింగ్ ద రేర్ ఖైసర్ ఐ హింద్ కూడా ఈ బటర్ఫ్లై శాంచురీలో ఉన్నాయి. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ కొలాబరేషన్ విత్ లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్ లైక్ తికాక్ హోమ్ స్టే మియావ్, కాంగ్చాంగ్ మటుఖింగ్ ఫోరం అండ్ నమ్దపా జంగిల్ కాంప్ మియావ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్ లో జరుగుతుంది, ఏ నేషనల్ పార్క్ లో జరుగుతుంది, ఏ స్టేట్ లో జరుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది, ఏ మినిస్ట్రీ కొలాబరేషన్ కింద జరుగుతుంది, ఏ కమ్యూనిటీ కొలాబరేషన్ కింద జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విఎల్సి ఆన్ బోర్డ్ ఆదిత్య L1 మిషన్. సో ఇక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ఆఫ్ ద కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఇన్ విజిబుల్ వేవ్ లెంత్ రేంజ్. సో కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించినట్టయితే కొరోనల్ మాస్ ఎజెక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఏంటంటే సన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్. అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో, హైడ్రోజన్ ఆటమ్స్ ఏవైతే సన్ లో ఉంటాయో అవి న్యూక్లియర్ ఫ్యూజన్ అయినప్పుడు ఒక విస్ఫోటనము అనేది జనరేట్ అవుతుంది, న్యూక్లియర్ రియాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ న్యూక్లియర్ రియాక్షన్ లైట్ హీట్ ఫామ్ లో మనందరికీ కూడా సన్ లైట్ రేడియేషన్ ద్వారా మనందరికీ చేరుతుంది. సో ఇక్కడ కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏంటంటే సర్ఫేస్ ఆఫ్ ద సన్ యొక్క ఉపరితలం, సూర్యుడు యొక్క ఉపరితలం పైన అప్పుడప్పుడు కొన్ని విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. సన్ యొక్క అవుటర్ లేయర్ ని కరోనా అంటాం. ఆ కరోనా ఏదైతే ఉందో ఆ కరోనా లేయర్ లో జరిగే విస్ఫోటనాలు వల్ల కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరం వరకు ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడుతుంటాయి అన్నమాట. ఆ ఎగిసిపడుతున్న ఆ నిప్పు యొక్క ఆ ప్రాసెస్ ని మనము, ఆ నిప్పు కణాల యొక్క ఆ పరిస్థితిని మనము ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటాం. సో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది ఎందుకు ప్రమాదకరం అంటే, ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ కొన్నిసార్లు కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ నిప్పు రవ్వలు ఎగిసిపడడం అనేది కొన్ని వేల లక్షల కిలోమీటర్ల వరకు కూడా వస్తుందన్నమాట. అప్పుడు దాని నుంచి వచ్చే రేడియేషన్, దాని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ పల్స్ ఏదైతే ఉందో దాని వల్ల మన శాటిలైట్స్ కానివ్వండి, మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానివ్వండి, మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానివ్వండి, మన అదర్ ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ ఇంపార్టెంట్ రేడియో స్టేషన్స్ కానీ, యాంటెనాస్ కానీ, ఇవన్నీ కూడా డిస్రప్ట్, టెలికమ్యూనికేషన్ కానీ ఇవన్నీ కూడా డిస్రప్ట్ అవుతాయి అనమాట. బికాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. అది ఎప్పుడైతే మన శాటిలైట్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ హిట్ చేస్తుందో దానివల్ల విపరీతమైన కూడా డిస్రప్షన్ అనేది, మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్విప్మెంట్ అనేది సరిగా పని చేయకుండా డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్కిటిక్ సర్కిల్లో, అంటార్కిటిక్ సర్కిల్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఏదైతే కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా వచ్చినాయో అవి మన అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ స్పియర్ ని టచ్ అవ్వడం వల్ల, స్ట్రైక్ అవ్వడం వల్ల ఆర్కిటిక్ సర్కిల్లో అద్భుతమైన విజువల్ స్పెక్టకల్స్ అనేది మనం చూడొచ్చు. వాటిని అరోరాస్ అంటాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ని స్టడీ చేయడం కోసము ఫస్ట్ స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ఆఫ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది తయారు చేయడం జరిగింది. సో కరోనల్ మాస్ ఎజెక్షన్ లో చాలా వేవ్ లెన్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ అనేది ఎమిట్ అవ్వడం జరుగుతుంది. కానీ అవన్నీ విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఉండవు. అవి ఇన్ఫ్రారెడ్ లో ఉండొచ్చు, లేకుంటే అల్ట్రావైలెట్ లో ఉండొచ్చు, లేకపోతే గామాలో ఉండొచ్చు, లేదా ఎక్స్రే లో ఉండొచ్చు, లేకపోతే అదర్ వేవ్ లెన్స్ అదర్ దాన్ విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఉండొచ్చు. అవన్నీ కాకుండా వాటిని అడ్జస్ట్ చేసి విజిబుల్ స్పెక్ట్రమ్ లో కనిపించేలా చేయడమే, అంటే మనిషి పర్సీవ్ చేసే వేవ్ లెంత్ లోకి కన్వర్ట్ చేసి చూపించడమే ఈ స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్ యొక్క ముఖ్యమైన పని. సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
Physics and NASA have collaborated to estimate the key parameters of the observed CME. The visible emission line coronagraph is the primary and the largest payload on board Aditya L1 developed by IIA and NASA. Note, Aditya L1 mission is the first dedicated solar mission aimed at studying the sun's outer atmosphere and emissions. It is positioned at hollow orbit in the Earth Lagrange point 1. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే లగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? L1 మనకు L1 L2 L3 L4 అని 4 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇక్కడ గమనించండి, ఇది L1 పాయింట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు అర్త్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, సన్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. సో ఏ స్పేస్ లో ఈ అంతరిక్షంలో ఏ పాయింట్ లో అయితే ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఈ రెండు ఈ సన్ అండ్ అర్త్ ఈ రెండింటి యొక్క గ్రావిటీ ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి ఒక న్యూట్రాలిటీ, ఒక స్టేబుల్ న్యూట్రల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్నే లాగ్రాంజ్ పాయింట్ అంటాం. సో ఆ పాయింట్ కి ముందు వెళ్తే అర్త్ యొక్క గ్రావిటీలోకి వచ్చేస్తుంది, ఆ పాయింట్ దాటి వెళ్తే సన్ యొక్క గ్రావిటీలోకి వెళ్ళిపోతుంది. అది అలా కాకుండా ఒక న్యూట్రల్ పాయింట్, రెండిటి యొక్క గ్రావిటీ క్యాన్సిల్ ఆఫ్ అయిపోయి స్టేబుల్ గా అదే పాయింట్ లో అది హోల్డ్ అయ్యేదాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారు. అలాంటి పాయింట్స్ 4-5 ఉన్నాయి. సో దాంట్లో అన్నిటికన్నా మనకు అడ్వాంటేజెస్ గా ఉండేది లగ్రాంజ్ 1 పాయింట్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ గా ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా కూడా మనం సన్ ని మనం స్టడీ చేయొచ్చు. అదే ఈ పాయింట్ కాకుండా వేరే పాయింట్లు పెట్టినట్టయితే అడ్డంగా మూన్ రావచ్చు, లేకపోతే వేరే ఆస్ట్రాయిడ్స్ రావచ్చు, లేకపోతే ఎనీ అదర్ సెలెస్టియల్ బాడీస్ అడ్డంగా రావచ్చు. కానీ ఈ పాయింట్ తో ఆల్మోస్ట్ ఒక 95% వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ సన్ ని మనం స్టడీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనం గుర్తించాల్సింది. ఈ ఆదిత్య L1 మిషన్ అనేది 2023లో లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పేలోడ్స్ మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం, VELC, అలాగే సూట్, అలాగే సోల్ EXS, హెలియోస్, ASPEX, PAPA, డిజిటల్ మ్యాగ్నెటోమీటర్ లాంటి అన్ని కూడా మనము పెట్టడం జరిగింది. ఇవి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్. ఇది PSLV XL రాకెట్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరొక సెట్ ఆఫ్ డైలీ న్యూస్ అనాలిసిస్ తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. టీమ్ UPSC సైనింగ్ ఆఫ్.